మన కుంకుమ గింత అంత మట్టికి పెట్టుకుంటే అందంగా ఉంటుంది. అవునా, కానీ అదిలే మనకి పిల్లకలు ఎక్కువ. అండ్ ఇది వచ్చేసి ఇదే ఆ ఫోటో క్లారిటీ కనబడుతుంది కూడా. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై డైలీ బ్లాగ్స్. అండ్ ఈరోజు అయితే ఏం చేయాలో తెలియక మా అమ్మతోని ఒక చిన్నప్పటి ఫోటోని రీక్రియేట్ చేద్దామని అయితే ప్లాన్ చేసిన. అండ్ ఇది వచ్చేసి ఇదే ఆ ఫోటో క్లారిటీ కనబడుతుంది కూడా. అమ్మీ దా ఇదో. అండ్ నేనైతే రెడీ సేమ్ యాజ్ ఆ ఫోటోలు ఎట్లున్నది అట్లా రావాలి. ఎట్లా వస్తుందో ఏమో. రబ్బర్ బ్యాండ్ ఇప్పుడు వస్తలేదా? అవునా, ఇంకొంచెం జుట్టు పెరిగి ఉండాలనుకుంటా. ఆ ఫోటో ఎప్పదమ్మా? చిన్నప్పటిదే తెలుసు, కానీ ఏ సంవత్సరం నాకెన్ని సంవత్సరాలు ఉండే అప్పుడు? సంవత్సరం అంతేనా? అప్పటికి అంత పెద్ద పెరిగినా? 2003లో అంటే మళ్ళా జాతర వచ్చింది. మన 2000 అయితే పిల్లకలు. అరే ఇది ఇది కుడి పక్కది పైన ఉంది, ఎడమ పక్కది కిందికి పోయింది. కిందికి వచ్చింది. మీదికి విన్నా ఎట్లా ఓకేనా రైస్ లుక్ ఎలా ఉందో చెప్పండి. ఓకేనా? ఓకే, కుడి పక్కది ఏంది పువ్వు సరికి రాలి జుట్టు? కుడి పక్కది నాకు కుడి తెలియదు. ఇటు పక్కదే అదే మంచిగా వచ్చిందా? మరి చూడడానికి అర్థంలో ఎట్లా కొడుతుంది? అది పొడుగుంది కరెక్ట్, అంతేనా? అరే కథ పడకరా. ఆడపిల్లని కాదురా బాడకవు అందరు. అరే ఇది కంటెంట్ క్రియేషన్. రోజుకు ఒక వెరైటీ వేయించుకుంటే చూపెట్టడం కంటెంట్ క్రియేషన్. వీడియోలు తీయాలి, పెట్టాలి, అంతే. బొట్టు పెట్టుకోవాలి జుట్టు వేసుకున్నప్పుడు లెక్కన. చల్ నేను ఏదో పిల్లకలు జుట్టు ఎక్కువనే కదా అని చెప్పేసి పిల్లకలు ట్రై చేస్తే బొట్టు పెట్టుకుంటే కొంచెం మన కుంకుమ గింత అంత మట్టికి పెట్టుకుంటే అందంగా ఉంటుంది. అవునా, కానీ అదిలే మనకి పిల్లకలు ఎక్కువ.